సముద్రం ఓ అంతు చిక్కని ప్రపంచం. భూమి మీద ఉన్న రహస్యాలను ఎంతో సులభంగా ఛేదించవచ్చు. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కానీ సముద్ర రహస్యాలు మాత్రం రహస్యాలుగానే ఉండిపోతాయి. అలాగే సాగర తీరంలోనూ ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా పొడవైన సముద్ర తీరంలో అయితే తరచూ అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు తీరానికి అరుదైన భారీ చచ్చిపోయిన చేప కొట్టుకుపోయింది. ఈ చేప దాదాపు 16 అడుగుల పొడవు, దాదాపు 6 అడుగుల వెడల్పు ఉండడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పొడవైన తీర రేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లా 193 కిలోమీటర్ల బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉంది. అందుకే ఈ తీర ప్రాంతంలో ఎన్నో వింతలు జరుగుతూనే ఉన్నాయి. అరుదైన సముద్ర జీవులు కనిపిస్తూనే ఉన్నాయి. అరుదైన భారీ చేప కావడంతో డొంకూరు పరిసర గ్రామస్తులు ఈ వింత చేపను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అంత పెద్ద చేపను చూసి కొందరు ఫోటోలు తీయగా మరికొందరు దాంతో సెల్ఫీలు కూడా దిగారు. విషయం తెలుసుకున్న పలాస కాశీబుగ్గ అటవీ శాఖ అధికారి మురళీ నాయుడు అక్కడికి చేరుకొని చనిపోయిన చేపను పరిశీలించి పోస్టుమార్టం నిర్వహించి సముద్ర తీరంలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అరుదైన ఈ చేప బరువు 2 టన్నులు ఉంటుందని స్థానిక మత్స్యకారులు అంచనా వేశారు. ఇంత భారీ చేప ఎలా కొట్టుకు వచ్చిందనే దానిపై సరైన సమాచారం అయితే లేదు. అయితే కొందరు ఆహారం అందక మరణించి ఉండవచ్చని, మరికొందరు సముద్రంలో భారీ పడవలు వెళ్తుండగా గాయపడి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ చేపను స్థానికులు పులిబగ్గు పొర్ర చేపగా చెప్పారు.